హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ తోడేలు రూపు. ఇది ఫ్రెంచ్ దేశపు జానపద కథ. బ్రిటనీలోని ఒక దుర్గంలో ఒక సామంతుడు ఉండేవాడు. ఇతని యువకుడు, రాజుగారికి అభిమాన పాత్రుడు. ఇతని భార్య అందగత్తె, మహాసాధ్విలాగా కనబడేది, అలాగే ప్రవర్తించేది కూడాను. కానీ నిజానికి ఈమె స్వభావం మంచిది కాదు. ఆమె మరొక సామంతుని ప్రేమించి వీలైతే అతడి భార్య అయ్యేందుకు తహతహలాడుతూ ఉండేది. ఆమె తన భర్తల గురించి ఒక విషయం గమనించేది. అతను వారానికి 3 రోజులు ఎటో వెళ్ళి తిరిగి వచ్చేవాడు. ఎక్కడికి వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది చెప్పేవాడు కాదు. ఇందులో ఏదో రహస్యం ఉన్నదని, అది తనకు తెలిసినట్లయితే ఏదో ఒక విధంగా లాభించవచ్చని ఆమె అనుకున్నది. అందుచేత ఆమె ఒకనాడు తన భర్తతో, ఏమండి, మీరు వారానికి 3 రోజులు నన్ను ఒంటరిగా విడిచి ఎటో వెళుతున్నారు. ఇందువల్ల నాకెంత బాధో ఆలోచించారా అన్నది. నేనేం చేసేది, తప్పనిసరి అయ్యే వెళ్తున్నాను. బుద్ధిపూర్వకంగా నిన్ను విడిచి ఒక క్షణం ఉండగలనా అన్నాడు భర్త. అంత తప్పనిసరి ఏం వచ్చింది, నాకు కాస్త చెప్పకూడదా అన్నది భార్య ఎంతో ఆప్యాయత ఒలకబోస్తూ. ఆమె చాలా నిర్బంధించిన మీదట రహస్యం ఎవరికి చెప్పనని ఆమె చేత ప్రమాణం చేయించుకుని ఆ సామంతు, నేను వారానికి 3 రోజులు విధిగా తోడేలు రూపు ధరించి అరణ్యంలో సంచరిస్తాను. ఇది నాకు చుట్టుకున్న ప్రారంధం అని చెప్పాడు. ఈ మార్పు ఎలా జరుగుతుంది అని అడిగింది భార్య. అరణ్యంలోకి వెళ్ళి నా దుస్తులన్నీ తీసి ఒకచోట గుర్తుగా పెట్టేస్తాను. వెంటనే నాకు తోడేలు రూపు వచ్చేస్తుంది. 3 రోజులు తోడేలుగా జీవించాక నా దుస్తులు తిరిగి ధరించగానే మనిషి రూపు వచ్చేస్తుంది అన్నాడు భర్త. అయితే ఆ దుస్తులు ఎక్కడ దాస్తారు ఏమిటి అని భార్య అమాయకంగా అడిగినట్టు అడిగింది. అది పరమ రహస్యం, ఇంకొకరికి చెప్పేది కాదు. ఎందుకంటే ఆ దుస్తులు నాకు తిరిగి దొరకకపోయాయో నేను తోడేలు రూపుతో ఉండిపోవలసిన వాడిని అన్నాడు భర్త. ఈ మాటలు విని ఆ దుర్మార్గురాలు చాలా సంతోషించింది. ఆ దుస్తులు దాచే రహస్య స్థలం చెప్పమని బతిమాలటం మానలేదు. ఆమెకు తనపై అంతులేని ప్రేమ అన్న గట్టి నమ్మకంతో అతను చివరకు తాను దుస్తులు దాచే స్థలం వివరాలు చెప్పేశాడు. అడవిలో ఒక పాడుపడ్డ ఆలయం ఉన్నది. దాని పక్కనే పొదల మధ్య రాతిలో ఒక అదృశ్యంగా ఉండే తొర్ర ఉన్నది. ఆ తొర్రలో నా దుస్తులు దాస్తాను అని చెప్పాడు. ఈ రహస్యం తెలియడంతో ఆమెకు తన భర్తను వదిలించుకునే ఉపాయం తెలిసిపోయింది. ఈసారి అతను అడవికి వెళ్ళిపోగానే ఆమె తన ప్రియుడికి కబురు చేసి అతనికి తన భర్త రహస్యమంతా చెప్పేసింది. ఆమె కోరికపై అతను అడవిలోని ఆలయం వద్దకు వెళ్ళి ఆమె భర్త దుస్తులు తెచ్చి ఆమెకిచ్చేశాడు. ఆమె వాటిని ఒక భోజనంలో దాచేసింది. తోడేలు రూపంలో ఉన్న సామంతు 3 రోజుల పాటు అరణ్యంలో తిరిగి తన దుస్తుల కోసం వచ్చి చూస్తే అవి లేవు. తన భార్య తనకు ద్రోహం చేసిందని అతనికి అర్థమైంది. కానీ దానికి ప్రతిక్రియ చేసే అవకాశం అతనికి లేదు. ఎందుకంటే అతను ఈ తోడేలు రూపంతో అడవి దాటి వెళితే కుక్కలు, మనుషులు అతని ప్రాణాలు తీయవచ్చు. కొన్ని వారాల పాటు అతని భార్య భర్త కోసం దొంగ కన్నీరు కార్చి చివరకు తన ప్రియుణ్ణి పెళ్లాడి తన యుక్తి పారినందుకు ఎంతో సంతోషించింది. 1 సంవత్సరం పాటు సామంతు తోడేలు రూపంలో అరణ్యమంతా తిరుగుతూ కనపడ్డ జంతువునెల్లా చంపి తింటూ అచ్చంగా తోడేల్లాగే జీవించాడు. ఆ తర్వాత రాజుగారు ఒక రోజున ఆ అరణ్యానికి వేటకు వచ్చాడు. ఆయన వెంట ఉన్న వేట కుక్కలు తోడేలు వాసన పసిగట్టి మురుగుతూ దానికోసం వేటాడసాగాయి. రాజు, ఆయన వెంట ఉన్న వేటగాళ్లు కుక్కల వెనుకగా గుర్రాల మీద పరిగెత్తారు. తోడేలు వేట కుక్కలకు అందకుండా ఎన్నో గంటల సేపు పరిగెత్తింది. సాయంకాలం అయ్యేసరికి దాని పని అయిపోయింది. సావుకు సిద్ధపడి ఆ తోడేలు ఒకచోట నిలిచిపోయింది. ఇంతలో కుక్కలు, వాటి వెనుకగా మనుషులు తనను సమీపించడం దానికి కనబడింది. తనపై ఎంతో అభిమానం గల రాజును అది గుర్తించింది. మరుక్షణమే అది రాజును సమీపించి ఒక పాదం ఎత్తి రికాపు మీద పెట్టి మోరచాచి రాజుగారి పాదం మీద ఆనించింది. ఈ విచిత్రమైన చర్య చూసి రాజుగారు నిర్ఘాంతపోయి, ఏమిటిది, ఈ తోడేళ్లు నన్ను శరణు పెడుతోంది, వేట కుక్కలను పట్టుకోండి, ఈ తోడేళ్లను అరణ్యంలో విడిచిపుచ్చుదాం అన్నాడు. రాజు తోడేళ్లు విడిచినా తోడేలు రాజును విడవలేదు. ఇంటికి తిరిగిపోయి రాజుగారి గుర్రం పక్కనే నడవసాగింది. రాజభవనం దాకా వచ్చిన తోడేలను చూసి రాజు, దీనికి నా రక్షణ కావాలిలాగా ఉంది, అలాగే ఇస్తాను, దీనికి రోజు మాంసం పెట్టి జాగ్రత్తగా పోషించండి, ఎవరు గాని దీనికి ఎలాంటి హాని చేయవద్దు అని ఆజ్ఞాపించాడు.
అది మొదలు ఆ తోడేలు రాజప్రాంగణంలో ఉంటూ పెంపుడు కుక్కలాగా అస్తమానం రాజుగారి వెనకే తిరుగుతూ ఉండేది. ఎవరి జోలికి పోక ఎంతో సాధువులాగా ప్రవర్తించేది. పగలల్లా అది రాజుగారిని అంటిపెట్టుకుని ఉండి రాత్రివేళ ఆయన మంచం పక్కనే పడుకునేది. క్రమంగా రాజుగారికి తన వేట కుక్కల మీద కన్నా కూడా ఈ తోడేలు మీద మమకారం చాలా ఎక్కువయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారు ఒక రాచకార్యం మీద తన సామంతులనందరినీ రాజభవనంలో హాజరు కమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సామంతులలో తోడేలు రూపు ధరించిన వాడి దుస్తులు కాజేసి అతని భార్యను పెళ్లాడిన వాడు కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే తోడేలు కోపంతో గుర్రు పెట్టి అతని మీదకి లంఘించి కింద పడేసింది. అది అతని పీక కొరికేలోపుగా ఇతరులు వచ్చి తోడేలును లాగేశారు. ఆ రోజు ఇదే సంఘటన 3 సార్లు జరిగింది. ఇది చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అది ఎన్నడూ ఎవరి జోలికి పోదు. అలాంటిది ఈ ఒక్క సామంతపైనే 3 సార్లు ఎందుకు పడింది ఇదే రోజుని అని. ఈ సందేహం ఇలా ఉండగా రాజుకు మరొక భయం కూడా పట్టుకుంది. ఈ తోడేలు తన సామంతులను చంపవచ్చు, ఇతరులు ఈ తోడేలును చంపవచ్చు. ఇందులో ఏది జరగటము ఆయనకు ఇష్టం లేదు. అందుచేత తన సామంతులందరూ వెళ్ళిపోయిన దాకా తోడేలును గులిసిపెట్టి కట్టేయించాడు. ఇది జరిగిన కొంతకాలానికి రాజుగారు అదే అరణ్యానికి వేటకు వెళ్ళి అరణ్యం మొదట్లో విశ్రాంతి గృహంలో విడిది చేశాడు. ఈ విశ్రాంతి గృహం తోడేలు రూపంలో ఉన్న సామంతరాజుదే. రాజుగారు వచ్చినట్టు తెలిసి ఆ సామంతు పూర్వ భార్య రాజుగారిని మెప్పించి తన రెండో భర్తకు లాభం కలిగించాలనే ఉద్దేశంతో నౌకల చేత కానుకలు మోయించుకుని రాజుగారు ఉన్న బసకు వచ్చింది. ఆమె రాజుగారి సమక్షంలోకి వచ్చిన మరుక్షణమే రాజుగారి చెంతనే ఉన్న తోడేలు ఆమె పైకి లంఘించి గొంతు కొరకబోయింది. ఆమె కెవ్వున అరిచింది. అక్కడ ఉన్నవారంతా కత్తులు దూసి తోడేలును చంపబోయారు. రాజుగారు వారిని నివారించకపోతే తోడేలును చంపేసేవారే. రాజుగారు తోడేలుకు ఏ అపాయమూ రాకుండా తన చేతులతో పొదివి పట్టుకుని, ఈమె పూర్వభర్త నా మిత్రుడు, అతను ఏమయ్యాడో ఎటు వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. ఆమె రెండో భర్త అతని భార్యను అతని ఆస్తిని సొంతం చేసుకున్నాడు. ఎవరికి ఏ అపకారమూ చెయ్యని తోడేలు వీరిద్దరినీ చూసి మాత్రం తీవ్రమైన ఆగ్రహం చెందుతోంది. ముందు ఈ భార్యాభర్తలను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించండి, తర్వాత నిలకడ మీద నిజం ఏమిటో తేలుతుంది అన్నాడు. సామంతు భార్య కొద్ది రోజులు చీకటి కొట్టు అనుభవించాక రాజుగారి దగ్గర జరిగిందంతా చెప్పి తన నేరం ఒప్పుకున్నది. రాజుగారు వాళ్ళ భూషణంలో ఉండిన సామంత దుస్తులు తెప్పించి వాటిని తోడేల్లో గదిలో ఉంచాడు. కొంతసేపు అయ్యాక సామంతు తన మానవ రూపుతో ప్రత్యక్షమయ్యాడు. రాజుగారి అతని దుష్ట భార్యకు ఆమెను పెళ్లాడిన వాడికి దేశ బహిష్కార శిక్ష విధించి తన మిత్రుడికి అతని ఆస్తి ఇప్పించేశాడు. అయితే అతను ఎప్పుడూ తన దుర్గంలో ఉండక రాజభవనంలో ఉంటూ వారానికి 4 రోజులు మనిషిగాను 3 రోజులు తోడేగాను రాజుగారి సాన్నిధ్యం వదలకుండా చివరిదాకా సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. తరువాతి కథ అంతా అమాయకులే. ఈ కథను రాసిన వారు శ్రీ పోలిశెట్టి సత్యనారాయణరావు గారు. శ్రీపురం గ్రామ ప్రజలు చాలా అమాయకులు. వారికి తమ కరణం గారు ఎంత చెబితే అంతే. కరణం గారి స్నేహితుడైన మున్సబ్ గారంటే కూడా వాళ్ళకి ఎంతో గురి. కరణం గారు ఊరి వాళ్లతో తనకు మహారాజు గారు రోజు కల్లో కనిపిస్తూ ఉంటారని, ఆయన ఇచ్చే సలహా ప్రకారమే తాను వ్యవహరిస్తానని చెప్పేవాడు. ఒకరోజు కరణం గారు ఉదయం పూట విచారంగా కూర్చుని ఉండటం చూసి కొందరు కారణం అడిగారు. రోజు కలలో కనిపించే మహారాజు గారు నిన్న రాత్రి కలలోకి రాలేదు, వారి దేహం చాలించి ఉండాలి అని కళ్ళు తుడుచుకున్నాడు కన్నం. మహారాజు మరణవార్త ఊరంతా పాకి అందరూ రచ్చబండ దగ్గర చేరి రకరకాలుగా తమ విషాదాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇది తెలిసి ముస్తఫా అక్కడికి వచ్చి, ఎందుకరా ఏడుస్తారు, మహారాజు గారు మరణించలేదు, ఆయన నిన్న రాత్రంతా నా కళ్ళలోనే ఉన్నారు, అందుచేత ఆయన కరణం గారి కళలోకి వచ్చే అవకాశం లేకపోయింది అని అందరికీ ఆనందం చేకూర్చాడు. కథ సమాప్తం. తర్వాతి కథ తెలుసు తెలియదు. ఈ కథను రాసిన వారు శ్రీ సి ఉమాపతి గారు. మంగళపురి రాజ్యాన్ని మాయవర్మ మహారాజు పరిపాలించేవాడు. ఆయన ముఖ్యమంత్రి పోయాక కొత్త మంత్రిని నియమించక తానే రాజు తానే మంత్రి అయి రాజ్యపాలన సాగించాడు. రాజైన వాడు ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకోవాలని విని ఉండడం చేత ఆయన మారువేషం ధరించి 2 అంగరక్షకులను వెంట పెట్టుకుని అప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉండేవాడు. ఇంత చేసినా రాజుకు మెదడు చాలా తక్కువ.
ఒక రోజున ఆ రాజు మారువేషంలో తిరుగుతూ ఉండగా ఒక ఇంట భార్యాభర్తల మధ్య వాగ్యుద్ధం జరుగుతూ ఉండటం విని ఆగారు. "ఛీ! ఛీ! ఏం పని చేశావు? నీకు తెలియదని ముందే చెప్తే నేనే చేసేవాడిగా" అన్నాడు భర్త. "మీకేం తెలుసు? ప్రతీదీ తెలుసు, తెలుసు అంటారే గాని, నేను కన్న పసిపాపకు తెలిసినంత కూడా మీకు తెలీదు" అన్నది భార్య. "నోరు మూయి. నీకేమన్నా తెలిస్తే గదా నీ పాపకు తెలిసి ఏడిచేది. ఈ ముష్టి పని కూడా నాకు తెలీదన్న నీ ఉద్దేశం. అవకాశం దొరికితే ఈ రాజ్యాన్ని ఏలేపాటి తెలివి ఉంది నాకు" అన్నాడు భర్త. ఈ మాట వినగానే రాజు చెవులు మూసుకుని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. మర్నాడే ఆయన ఒక శాసనం అమలు పరిచాడు. ఆ శాసనం ప్రకారం రాజ్యంలో ఏ ఒక్కడు కూడా తనకు ఏదైనా తెలుసు అని అనరాదు. ఎవరైనా నాకు తెలుసు అని అన్నారో వారు కఠినంగా శిక్షించబడతారు. ఈ శాసనంతో ప్రజలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. శిక్షకు భయపడి ప్రతి వాళ్ళు ప్రతిదానికి తెలియదు తెలియదు అనటం అలవాటు చేసుకున్నారు. ఇలా ఉండగా ఆ రాజ్యంలోకి ఎవరో ఇద్దరు వేరే దేశం వాళ్ళు వచ్చారు. తాము ఎవరిని పలకరించినా తెలీదు, మాకు తెలీదు అనే జవాబు రావటం వాళ్ళు గమనించారు. వాళ్ళు ఒకచోట కొంతమందిని సమీపించి ఏది అడిగినా ప్రతి ఒక్కరూ తెలియదు అంటారేమిటి అని అడిగారు. తెలీదండి, మాకేమీ తెలీదు, మీరు అడిగే సంగతి ఏది మాకు తెలీదు అన్నారు అక్కడి వాళ్ళు. ఇదేం దేశం రా పాడు దేశం, ఎవరిని ఏమడిగినా తెలీదు తెలీదు అంటారు అని ఆ ఇద్దరు విదేశీయులు తమలో తాము అనుకున్నారు. ఇదంతా జరిగేటప్పుడు రాజు అక్కడ మారువేషంలో ఉంది. ప్రజలు అన్న మాటలు, విదేశీయులు తమలో తాము అనుకున్న మాటలు కూడా విన్నాడు. అందుచేత రాజు మర్నాడు ఇంకో శాసనం జారీ చేశాడు. అదేమంటే, దేశంలో ఎవరూ కూడా ఏ పరిస్థితిలోనూ తెలియదు అనే మాట అనరాదు. అలా అన్నవాళ్ళు కఠిన శిక్షకు గురి అవుతారు. ఇప్పుడు రాజ్యంలో తెలుసు అనే మాట కానీ తెలియదు అనే మాట కానీ వినిపించరాదు. ప్రజల నోళ్ళు కట్టేసినట్టు అయిపోయింది. ఇదంతా విదేశీయులు ఉండగానే జరిగింది కనుక వాళ్ళ పని బొత్తిగా పాడైపోయింది. వాళ్ళు రాజుగారి దర్శనం కోసం వచ్చి రాజుగారికి ఒక లేఖ పంపారు. అందులో ఇలా ఉంది: "మహాప్రభు, మేము మరొక దేశం నుంచి వచ్చిన యాత్రికులం. మీరు చేసిన నిషేధ ఆజ్ఞల వలన మాకు నోరు తెరిచే అవకాశం లేకుండా పోయింది. విదేశస్థులం కావడం చేత ఇది మాకు చాలా బాధగా ఉన్నది. మీరు ఇలాంటి నిషేధం పెట్టడానికి తగిన మూల కారణం ఏదో ఒకటి ఉండి ఉంటుంది. దాన్ని మీరు మాకు తెలిపినట్టయితే ఇప్పుడు ఏర్పడిన పరిస్థితిని చక్కబరచగలమని మనవి చేసుకుంటున్నాం" అని. రాజుగారు విదేశీయుల్ని పిలిపించి తాను మొదట విన్న భార్యాభర్తల సంభాషణ గురించి చెప్పాడు. ఆ భార్యాభర్తలు ఏ సందర్భంలో అలా మాట్లాడుకున్నారో అది తెలుసుకోవటం అవసరం అన్నారు విదేశీయులు. రాజు మారువేషం వేసుకుని కొత్త వాళ్లను వెంట పెట్టుకుని భార్యాభర్తల ఇంటికి వెళ్ళి ఆ ఇంటి మగవాడితో, "ఇటీవల నువ్వు నీ భార్యతో నీకు అన్నీ తెలుసునని, రాజ్యం ఏలటం కూడా తెలుసునని అన్న సంగతి గుర్తున్నదా" అని ప్రశ్నించాడు. "నా ఇంటిని ఏలటమే నాకు చేత కాలేదు, రాజ్యం ఎక్కడ ఏలి ఏడుస్తాను? నా భార్య వంట పాడు చేస్తే మాట వరుసగా అన్నాను. చేతా వాతా కాని మనిషి అస్తమానం నీకేమీ తెలీదు నీకేమీ తెలీదు అంటుంటే మరి ఎలా ఉంటుంది" అన్నాడు మగవాడు. చూస్తారా మహాప్రభు, సామాన్య ప్రజలు మాట వరుసగా అనే ప్రతి మాట పట్టించుకుంటే ఎంత ఇబ్బందో. మీకు ఈ పాటి చెప్పే మంత్రులైనా లేకపోయారా అని విదేశీయులు రాజుతో అన్నారు. "పాత మంత్రి పోయాడు, కొత్త మంత్రిని ఇంకా వేసుకోలేదు. మీరిద్దరూ నాకు మంత్రులుగా ఉండి సహాయం చేస్తారా? మీరు చాలా తెలివిగల వాళ్ళలా కనిపిస్తున్నారు" అన్నాడు రాజు. వాళ్ళు మంత్రులుగా పనిచేయడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. తర్వాత రాజ్యపాలన సవ్యంగా సాగింది. కథ సమాప్తం. తరువాతి కథ జంగం దేవర కథ. ఈ కథను రాసిన వారు శ్రీ పడవల సీతారామయ్య గారు, ఈడేపల్లి. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక పేద జంగం దేవర ఉండేవాడు. అతను ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఒంటి నిండా విభూది రేఖలు పెట్టుకుని ఊళ్ళో భిక్షాటానికి పోయి ఆ వచ్చిన దాంతో పొట్ట నింపుకుని జీవిస్తూ ఉండేవాడు. ఆ ఊరికి ఒక రాజున్నాడు. పాపం ఆ రాజుగారికి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. చివరికి ఎన్నో పూజలు పునస్కారాలు చేయగా చేయగా అతనికి కొడుకు పుట్టాడు. రాజు సంతోషానికి అంతు లేదు. ఒక పెద్ద విందు ఏర్పాటు చేసి ఊళ్ళో అందరినీ పిలిచాడు. విందు పూర్తయింది. రాజుగారికి ఒక పెద్ద తోట కూడా ఉంది. అందులో అనేక రకాలైన పూల చెట్లు, పళ్ళ చెట్లు ఉండేవి. చాలా రకాల పిట్టలు, పక్షులు ఆ చెట్ల మీద శ్రీనివాసం ఏర్పరచుకుని ఉండేవి.
ఎంతో సంతోషంలో ఉన్న రాజు విందుకు వచ్చిన వారితో, నా తోటలో మీకు ఏది ఎవరికి కావాల్సి వస్తే అది పట్టుకుపోండి అన్నాడు. అంతే, ఇంకేముంది. ఒకరు మామిడి చెట్టు కాయలన్నీ కోసుకున్నారు, మరొకరు సపోటా చెట్టు కాయలన్నీ కోసుకున్నారు, మరొకరు పూలన్నీ కోసుకున్నారు. ఇలా ఎవరికి కావలసిన వాళ్ళు తీసుకుని పోయారు. ఇక మన జంగందేవరు ఏం చేశాడో తెలుసా? ఆ తోటలో ఒక కొంగ పిల్ల కనిపించింది. దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి పెంచుకున్నాడు. కొన్నాళ్ళు గడిచినాయి. కొంగ పిల్ల పెరిగి పెద్దదయింది. అప్పుడు మన జంగందేవర దాని మెడకి ఒక చిన్న రాయి కట్టి ఎగరేశాడు. అది ఎగిరి ఎగిరి సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చింది. మర్నాడు ఇంకొంచెం పెద్ద రాయి కట్టి ఎగరేశాడు. మళ్ళీ అలాగే ఎగిరి ఎగిరి తిరిగి వచ్చింది. రోజు ఇలాగే ఒకరోజు కంటే ఇంకొక రోజు రాళ్ళు పెద్దవి చేస్తూ కట్టి దానికి ఎగరవేస్తూ వచ్చాడు. కొంగ కూడా ఆ బరువుకు అలవాటు పడి రాత్రితో పాటు ఎగురుతూ సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చేది. ఆఖరికి ఒక రోజున మన జంగందేవర తానే కొంగ మీద కూర్చున్నాడు. వెంటనే కొంగ రోజులాగానే ఆకాశానికి ఎగిరిపోయి తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి దించింది. ఆ రోజు మొదలుకున్న జంగందేవర కొంగ మీదే షికార్లకు పోతూ ఉండేవాడు. ఒకరోజు మన జంగందేవర మామూలుగా స్నానం చేసి ఒంటి నిండా విభూతి రేఖలు ధరించి కొంగ మీదకి షికారుకు బయలుదేరాడు. అలా పోతూ పోతూ ఉండగా రాజుగారి మేడ వచ్చింది. సరిగ్గా అదే సమయానికి రాజుగారి కూతురు మేడ మీద కూర్చుని తలార్చుకుంటూ ఉన్నది. ఆకాశాన వస్తున్న మన జంగందేవరని చూసింది. ఒంటి నిండా విభూతి రేఖలు అవి చూసి కైలాసం నుంచి శివుడే దిగి వస్తున్నాడు అనుకుని నమస్కారం చేసి మేడ మీదికి దిగిరమ్మని కోరింది. వెంటనే మన జంగందేవర దిగాడు. తమరెవరో తెలుసుకోవచ్చా? చూడబోతే తమరు పరమశివునిలాగా ఉన్నారే అన్నది రాజు కూతురు. అవును, నేను పరమశివుణ్ణి. భూలోకంలో సంచారం చేద్దామని కైలాసం నుంచి వస్తూ ఉన్నాను అని బొంకాడు మన జంగందేవర. అలాగైతే మీరు నన్ను వివాహం ఆడాలి. మిమ్మల్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టింది రాజు కూతురు. సరే, అలాగే. రేపు మళ్ళీ ఈ వేళకు వస్తాను. ఈలోపుగా నీ తల్లిదండ్రులతో చెప్పి సిద్ధంగా ఈ మేడ మీద ఉండు. నేను వచ్చి నిన్ను నాతో కూడా తీసుకుపోతాను అని చెప్పి జంగందేవర తిరిగి కొంగ మీదెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సంగతంతా రాజు కూతురు తల్లిదండ్రులకు చెప్పింది. పరమశివుడేమిటి కైలాసం నుంచి దిగిరావడం ఏమిటి, ఒకవేళ వచ్చినా కూడా నిన్ను పెళ్ళాడడం ఏమిటి అని రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కాదు, రేపు ఈ వేళకి మనందరం మన మేడ మీద ఉండాలి. అప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తారు నేను చెప్పింది నిజమో అబద్ధమో అంది రాజు కూతురు. సరే, అలాగే చూద్దాం అని రాజు ఈ సంగతిని ఊళ్ళో అంతా చాటింపు వేయించాడు. తెల్లవారేసరికల్లా ఊళ్ళో జనాభా అంతా ఈ వింత చూద్దామని రాజుగారి మేడ చుట్టూ మూగారు. రాజు రాణి తమ కుమార్తెతో మేడ మీద పరమశివుని రాక కోసం కాచుకుని ఉన్నారు. ఇంతలో మన జంగందేవర రోజు కంటే ఇంకా ఎక్కువగా విభూతి రేఖలు ధరించి ఒక చేత్తో త్రిశూలం మరొక చేత్తో కత్తి పట్టుకుని కొంగ మీద మేడ పైగా వచ్చాడు. రాజు రాణి సంతోషం పట్టలేక స్వామి దిగి రండి అని ఆహ్వానించారు. మన జంగందేవరికి కూడా ఎక్కడలేని సంతోషము కలిగింది. ఆ సంతోషంలో తన చేతిలో ఉన్న కత్తిని దర్జాగా అటూ ఇటూ తిప్పసాగాడు. కొంగకి చేపలంటే ఇష్టం కదా. ఆ కత్తి ఎండకు తళుక్కుమని ఒక చేపలాగా కనిపించింది ఆ కొంగకి. దాన్ని పట్టుకుందామని కొంగ గబుక్కన మెడ ముందుకు చాపింది. ఇంకేముంది, పదునైన కత్తి తగలగానే కొంగ మెడ కాస్త తెగిపోయింది. దాంతో మన టక్కర జంగందేవర హరహరా అంటూ అంత ఎత్తు నుంచి కిందపడి ప్రాణాలు విడిచాడు. వచ్చిన వాళ్ళంతా జంగందేవరు చేసిన మోసం గ్రహించి మోసానికి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక కథ కంచికి మనం ఇంటికి. కథ సమాప్తం.